ఫీజు రిమెంబర్మెంట్స్ ఏదైతే నిలుపుదల చేస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం ఫీజు రిమెంబర్మెంట్స్ ఇవ్వట్లేదు, విద్యార్థుల విద్యకు అడ్డుపడుతుందంటూ దాంతోపాటు దోస్త్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ ఆఫ్ తెలంగాణ దోస్త్ ఉంది, అది మొదటి సంవత్సరంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజ్ కానీ అటు ప్రభుత్వ కళాశాల కానీ ఫీజు రిమెంబర్మెంట్స్ భరతున్నందున అటు స్కాలర్షిప్ రానందున విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన చూసి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని ముందు పెద్ద ఎత్తున ఏబీపీ ఆధ్వర్యంలో నిరసన దిగడం కూడా జరిగింది. ఇది ఏదైతే ఉందో పథకం ఫీజు రిమెంబర్మెంట్స్ ప్రభుత్వ పథకం ఏదైతే ఉందో ఒకప్పుడు కాంగ్రెస్ సీఎంగా ఉన్నప్పుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రిమెంబర్మెంట్స్ పథకాన్ని మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం నీరు కారుస్తుంది. ఇటు పేద విద్యార్థులను మధ్యతరగతి విద్యార్థులను చదువుకి అడ్డుపడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీలో నినాదాలు చేస్తారు. కొంతమంది మాట్లాడడానికి ఇక్కడ చాలా మంది ఏబీపీ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రైట్, ఒకసారి విజువల్స్లో చూడొచ్చు మనం. ఇప్పుడు ఏబీపీ విద్యార్థులు మాత్రం హైయర్ ఎడ్యుకేషన్ భవన్ ముట్టడించడానికి గేట్లు ఎక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పోలీసులకి ఏబీపీ కార్యకర్తలకు మాత్రం ఒక పక్క లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఏబీపీ మాత్రం తగ్గట్లేదు. హైయర్ ఎడ్యుకేషన్ భవన్ ఎట్లాగైనా ముట్టడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు ఏబీపీ ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ మనం తెలంగాణ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ భవన్ వద్ద చూడొచ్చు. లాఠీ చార్జ్ జరుగుతున్నా కానీ ఏబీపీ విద్యార్థులు మాత్రం తగ్గేది లేనట్టుగాను తీసుకుపోతున్నారు. ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విద్యాశాఖ ఏదైతే ఉందో దాన్ని తన దగ్గర పెట్టుకుంటూ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే ఇటు బాధితుల వాగ్వాదం జరుగుతుంది. పోలీసులు మాత్రం విద్యార్థులను గుంజి అంటే ఏబీపీ నాయకులు కూడా గుంజి అందులో వ్యాన్లు ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏబీపీ విద్యార్థులు చూడొచ్చు మనం విజువల్ చూడొచ్చు. లోపలికి పోవడానికి భవన్ని ముట్టడించడానికి ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ భవన్ ఉందో దాన్ని ముట్టడించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏబీపీ విద్యార్థి నాయకులు మాత్రం వీవన్ జస్టిస్ అని పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఒకటే అడుగుతారు, వేర్ ఈజ్ రేవంత్ రెడ్డి? మాకు 11,000 కోట్ల స్కాలర్షిప్ ఉంటే వీడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న వీడు ఎవరైతే రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు రావాల్సిన 11,000 కోట్ల రూపాయలు నేటికి కూడా విడుదల చేశాడు. ఈ రోజు అడ్మిషన్లు తీసుకుందామంటే ఈ యొక్క అడ్మిషన్లలో మొదటి రోజే ఫీజు రియంబర్స్మెంట్ అర్హులైన విద్యార్థుల నుండి పైసలు కట్టించుకోవాలని ఈ యొక్క యాజమాన్యాలు గురి చేస్తున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో పేదోడు చదువుకోవద్దా? పేదోడు విద్యను అభ్యసించద్దా? ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు విడుదలేస్తున్నావు? స్కాలర్షిప్ ఎందుకు విడుదలేస్తున్నావు? ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న 11,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో చేతగాని ముఖ్యమంత్రి ఉన్న విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డికి నిజంగా సిగ్గు లజ్జ ఉంటే ఈ రాష్ట్రంలో పేదోడు ఎన్ని ధర్నాలు చేయాలి, ఎన్ని రాస్తారోకలు చేయాలి, ఎన్నిసార్లు రోడ్ ఎక్కాలి? ఫీజు రియంబర్స్మెంట్ రాలని రోడ్ ఎక్కుతాం, అడ్మిషన్లలో పైసలు తీసుకుంటారని రోడ్ ఎక్కుతాం. ఎందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. పేద విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి ఏబీపీ నుండి డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క పాఠశాలల పైన దృష్టి పెడుతుండు. ఏ దృష్టి అని అంటే ఏ యొక్క పాఠశాలలో లేకపోతే ఏ యొక్క బీటెక్ కాలేలా లేకపోతే ఏ యొక్క ఇంకో కాలేలా ఎక్కడ భూములు బాగున్నాయి, ఎక్కడ వేలం పాడేస్తే భూముల రేట్ వస్తుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూముల పైన ఉండేటటువంటి ధ్యాస ఒక పేద విద్యార్థి పైన లేకపోవడం ఇలా చాలా సిగ్గుచేటు. ఏ ముఖ్యమంత్రి ఏదైతే ఏవి కాలేజ్ నుంచి చదువుకున్నాడో ఆ యొక్క ఏవి కాలేజ్ కూడా ఇవాళ గవర్నమెంట్ కాలేజే. మరి నువ్వు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నావా? ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తోటో లేకపోతే ఉచితంగా చదువుకున్నావా? మరి ఇదే ఆ పేద విద్యార్థులు ఎందుకు చదువుకోవద్దు? మరి ఈ యొక్క పేద విద్యార్థులకు ఈ యొక్క గవర్నమెంట్ నుంచి ఎందుకు ప్రోత్సాహం ఉండొద్దు? మరి అదే ఈ యొక్క పేద విద్యార్థులకు నువ్వు గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కాలర్షిప్ ఎందుకు విడుదల చేయొద్దు? ఇవాళ 11,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో పేద విద్యార్థులకు దక్కగా అనేక కాలేజీలు మూతవాడి ఇవాళ పేద విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు. దీనికి ఏదైతే 11,000 కోట్లు ఉన్నాయో ఇమీడియట్ 100 కోట్లు రిలీజ్ చేస్తా అని నిన్న మొన్న మాట చెప్తుండు. సిగ్గుందా ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నా?
11,000 కోట్లుంటే 100 కోట్లు రిలీజ్ చేస్తా అని చెప్తావా? ఏమైనా నీకు కొద్దిగా సిగ్గుందా? రాబోయే రోజులలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోతే గనక నీ యొక్క గేట్లు బద్దలు కొడతామని, నీ యొక్క ఇంటిని లేకపోతే నీ యొక్క ప్రగతి భవన్ని, నీ యొక్క సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు ఎలా ఉందంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం నడుస్తూ ఉంది. పేద విద్యార్థులు అయ్యా ఈరోజు స్కాలర్షిప్లు కావచ్చు, అడ్మిషన్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో పేద విద్యార్థులని విద్యకు దూరం చేసే ప్రయాణంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం డిగ్రీ అడ్మిషన్లు దోస్తు ప్రారంభమయ్యాయి. దోస్తు ప్రారంభమైన వెంటనే నిజాం కళాశాల కావచ్చు, సైఫాబాద్ కావచ్చు, సిటీ కావచ్చు, ఈ కళాశాలలలో ప్రిన్సిపాల్ ఏం చెప్తారు? జీవో నెంబర్ 7 ఎన్ఫోర్స్మెంట్ లో ఉంది, మేము జీవో నెంబర్ 7 ని ఫాలో అవుతామని చెప్తారు. అదే జీవో నెంబర్ 7 ఏమంది అయ్యా రేవంత్ రెడ్డి? హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి, హైయర్ కోర్టు నుంచి వచ్చినటువంటి జీవో నెంబర్ 7 లో ఏమనుందంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులని అడ్మిషన్ ఫీజు కావచ్చు, ట్యూషన్ ఫీజు కావచ్చు, ఆ విద్యార్థుల దగ్గర వసూలు చేయొచ్చు. డిబిటీ ప్రాసెస్ ఉన్నప్పటికీ విద్యార్థులకు స్కాలర్షిప్ పడ్డ తర్వాత 7 రోజుల తర్వాతనే విద్యార్థులు కాలేజ్. ముఖ్యమంత్రి ఏం చెప్తారంటే విద్యాశాఖ వేరే వాళ్ళ నిర్వీర్యం అయితే కాబట్టి నేనే నా దగ్గర పెట్టుకున్నాను చెప్తున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడంటే విద్యాశాఖ మంత్రి అక్కడ ఉంటే వేరే వాళ్ళు ఉంటే అది విద్యాశాఖ తప్పుతోవ పడతా ఉంటుందని చెప్తా ఉండు. సిగ్గుండాలయ్యా నీకు. విద్యాశాఖ వేరే వాళ్ళకి ఇస్తే ఒత్తిడికి గురి చేస్తారు, ఆయన ఇంటికాడ దాడులు చేస్తారు.